నేను మామూలుగా అయితే ఎక్కువ మాట్లాడతానండి, కానీ ఇది మా సంస్థలో జరిగే సినిమా కాబట్టి నేను ఇక్కడ నటుడుగా గెస్ట్గా రాలేదు. ఆయన తమ్ముడుగా వచ్చాను, ఆయనకు మనవడిగా వచ్చాను, ఆయనకు తమ్ముడుగా వచ్చాను అంతేనండి. ఈ స్టేజ్ మీద నిజంగా జానకిరామ్ ఉంటే బాగుండేది. ఆయన కళ ఇలా మేమిద్దరం ఒక స్టేజ్ మీద ఉండి ఇలా మాట్లాడాలి అనేది ఆయన కళ. అది ఉండుంటే ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని మా మీద. అలాగే తాతగారు ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు నా ఇద్దరు అన్నలు ఇన్స్పిరేషన్లే. సక్సెస్లు, ఫెయిల్యూర్స్, మన ప్రయత్నాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. నేను ఎప్పుడూ ఒక దీన్ని ఫాలో అవుతాను. ఏం బతికెర్రా అనేది కాకుండా ఏం బతికెర్రా అనేది చెప్పించుకునేలా బతకాలని. కళ్యాణాన్ని అలాగే బతుకుతారు. ఏ రోజు కూడా కళ్యాణాన్ని చెయ్యి ఇలా ఉండదు, ఇలాగే ఉంటుంది. సో ఎల్లప్పుడూ ఇదే కృషి, ఇదే పట్టుదల ఆయనకెప్పుడూ ఉండాలని ఆ దేవుడు, తాతగారు, అన్నయ్య ఎప్పుడూ ప్రసాదించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఇలాగే అజాత శత్రువుగా ఆయన ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ ఆడియోని బ్లెస్ చేయడానికి వచ్చిన మా గెస్ట్ అందరికీ, రవి గారికి, పూరి గారికి, మా సూరికి, ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసిన, ఇంత అద్భుతంగా వచ్చేలా చేసిన మా అనిల్కి, అలాగే సాయి కార్తిక్కి, అలాగే సర్వేష్ గారికి, అందరికీ ఇంత అద్భుతంగా చూపించిన అన్నయ్యని అంత ఒక దళదళ వెలిగిపోతున్నాడు ఆయన. అలా ఆయన అంత అద్భుతంగా ఉండడానికి వెనకమాలు ఉండే కృషి చేసిన వాళ్ళందరికీ, అంత కృషి పెట్టిన అన్నయ్య కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి చెప్తాను ముగించే ముందు. ఆనాడు రౌడీ ఇన్స్పెక్టర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఈ 2015 అంత సెన్సేషన్తో మొదలు పెట్టిపోతున్నాడు అన్నయ్య. ఈ సెన్సేషన్ ఇలాగే కొనసాగాలని, ఈ 2015 ఈ సంవత్సరం మీద మా కుటుంబం పేరు ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ.